న్యూ ఇయర్ సందర్భంగా చిలుకూరు బాలాజీ దర్శనానికి క్యూ కట్టారు భక్తులు. ఉదయం 4 గంటల నుంచే స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు భక్తులు. భక్తుల కోసం 3 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ సభ్యులు. చిలుకూరు బాలాజీ ఆలయంలో భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం కావ్య అందిస్తారు. అర్ధరాత్రి కౌంట్ డౌన్ తో కొత్త అని వెల్కమ్ చెప్పేసిర్రు. అండ్ ఇవాళ ఇక చాలా మందికి చాలా సెంటిమెంట్స్ ఉంటుంటాయి. ఏంటంటే తొలి రోజు ఫస్ట్ న్యూ ఇయర్ లో దైవ దర్శనాలతో ఈ ఇయర్ ప్రారంభించాలని, అందుకనే పొద్దుగాల నుంచి కూడా టెంపుల్స్ కి క్యూ కడుతున్నారు. ఇక ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీలో ఉండే పురాతన దేవాలయాలు అండ్ భక్తులకి చాలా సెంటిమెంట్స్ ఉండే దేవాలయాలు అయితే పొద్దుగాల 4:30 నుంచి కూడా రద్దీగా మారింది. ఇక ప్రజెంట్ నేను వీసా బాలాజీ గుడి ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తే తప్పకుండా కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. మరి క్యూ లైన్ కి సంబంధించి కావచ్చు, ఆఖరి భక్తుడికి ఎప్పటి వరకు దర్శనం కల్పించే అవకాశం ఉంటుంది అండ్ ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో మనకైతే ఉగాది కొత్త సంవత్సరం, కానీ భక్తుల సెంటిమెంట్స్ చాలా ఉంటాయి. ఇవాళ పొద్దుగాలనే స్వామివారి దర్శనంతో ఈ రోజు ప్రారంభించాలని. సో వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఇక్కడ హెవీ క్రౌడ్ ఉంటుంది ప్రతి ఏడాది, వేల సంఖ్యలో వస్తుంటారు స్వామి దర్శనానికి. కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి కలియుగాంతం మన మధ్యలో ఉంటానని చెప్పి వాగ్దానం చేసినటువంటి ఆ స్వామి చిలుకూరులో స్వయం వ్యక్త క్షేత్రంగా వెలిసినటువంటి స్వామి తిరుమల నుంచి మన కోసం దిగి వచ్చారనేది స్థల పురాణం. ఈ ప్రదేశంలో భగవంతుడు అపారమైన వాత్సల్యంతో పలికే దైవంలా కొలువున్నాడు స్వామి. ఇక్కడ ధనుర్మాస ఉత్సవం మనం ప్రతి ఏడాది 30 రోజుల ధనుర్మాస వ్రతం చేస్తాం. అలాంటి ధనుర్మాస ఉత్సవం సమయంలోనే జనవరి 1 వస్తుంది. సూర్యుడు ధనురాశిలో ఉంటాడు. డిసెంబర్ 17వ తారీఖు ఈసారి ప్రారంభమైంది. జనవరి 15వ తారీఖు వరకు ధనుర్మాసం ఉంటుంది. ఈసారి మేము ప్రతి ఏడాది కూడా జనవరి 1 మనది కాదు, భక్తులందరికీ కూడా ఉగాది సెలబ్రేట్ చేయాలని ఏకైక దేవాలయం చిలుకూరు బాలాజీ దేవాలయం. అయినా కూడా భక్తుల సెంటిమెంట్ని మనం కాదనలేము. కొన్ని వేల మందిలో అంటే 1,00,000 మందికి దగ్గరగా భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈ ఏడాది కూడా దాదాపు 1 నెల నుంచే మనం ఎక్కడెక్కడ మనకి ఇబ్బందులు జరిగాయి, పోయిన ఏడాది భక్తులకి ఎక్కడెక్కడ ఇబ్బందులు జరిగాయి అని ఆలోచించి దానికి తగినట్టుగా మార్పులు ఎక్కడెక్కడ చేస్తే సులభంగా భక్తులకి దర్శనం అవుతుంది. ఆ మార్పుల్లో మా టీం మెంబర్స్ అందరూ, ముఖ్యంగా పవన్ కుమార్ మా బృందం, ఇవాళ సులభంగా ఇంతవరకు జరుగుతుంది భగవంతుడి అనుగ్రహంతో. రెండవది, భక్తులందరికీ కూడా శుక్ర శని ఆదివారాల్లో మహాప్రదక్షిణం పద్ధతి ఏడాదిగా నడుస్తున్నది. నవంబర్ 28 పోయిన ఏడాది నుంచి లోపల ప్రదక్షిణాలు ప్రారంభించినప్పటి నుంచి భక్తుల సంఖ్య బాగా పెరగడం వల్ల ఏం చేశామంటే బయట 1 ప్రదక్షిణం భక్తులు తిరుగుతున్నారు. కోరిక నెరవేరితే 11 ప్రదక్షిణాలు బయట తిరుగుతున్నారు. లోపల 11, లోపల 108 సమానమైనటువంటి అనుగ్రహం. ఇవన్నీ కూడా భక్తులందరికీ కూడా విశేషమైన అనుగ్రహం స్వామివారు ప్రసాదిస్తున్నారు. మూడోది, ఇవాళ ధనుర్మాసంలో 16వ పాశురం అంటే గోపికా స్త్రీలందరినీ లేపుకొని గోదాదేవి ఈ ధనుర్మాస వ్రతాన్ని మనం అందరం ఆచరిద్దామని చెప్పి స్వామివారి సన్నిధికి వెళ్ళినటువంటి రోజు. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే వచ్చిన ప్రతి భక్తుడికి భగవంతుడి అనుగ్రహం సులభం రా అనేది నేర్చుకోవాలి, నేర్పించాలి, వాడికి అనుభూతి పొందించేట్టు చేయాలి. చిలుకూరు దేవాలయాల్లో 1,00,000కి దగ్గరగా భక్తులు వస్తారు. కానీ ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏం తెలుసా? ఈ గుడిలో ఏడ కూడా హుండీ ఉండదు. సో హుండీ లేని గుడి ఏదైతే ఉంది, ఇంత రద్దీ ఉండే టెంపుల్ అంటే ఇదే అనమాట. ప్రత్యేకంగా ఇక్కడ స్వామివారి దర్శనం కోసమేనా? అవునండి, చాలా లాంగ్ నుంచి వచ్చారు. ఇక్కడ ఎప్పుడైనా వచ్చారైతే ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం అవునండి. తెలుసా ఇక్కడ స్వామి స్వయంభూ అని కావచ్చు, ప్రదక్షిణాల ప్రత్యేకత కావచ్చు? తెలియదండి, తెలుసుకుందామని వచ్చామండి. మరి ప్రతి ఏడాది న్యూ ఇయర్కి ఎక్కడికి వెళ్తుంటుంటారు మీరు? అంటే మాది కొత్తగూడెంలోనే లోకల్ టెంపుల్స్కి వెళ్తామండి. ఈసారి మాత్రం ఇక్కడికి వచ్చామండి. ఏడాది వస్తారా? ఇది ఫస్ట్ టైం? ఫస్ట్ టైం మేడం. ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? మంచిగా ఉంది మేడం, బాగుంది. కానీ ఈ ఏడాది మాత్రం రష్ ఎక్కువన్నా కూడా త్వరగా స్వామివారి దర్శనం జరిగేటట్లు ఏర్పాట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇంకొంతమంది భక్తులతో మాట్లాడదాం. ఇక్కడ చిలుకూరు బాలాజీ దర్శనం ఎట్లా అనిపిస్తుంది? అలా బాగుంటది. సో ప్రతి ఏడాది వస్తారా? ఇది ఫస్ట్ టైం రావడం? ఇక్కడ ఫస్ట్ టైం రావడం? ఏం లేదు, చాలా సార్లు వచ్చాను. సో ఎప్పుడైనా ఇక్కడ ప్రదక్షిణాలు చేసిండ్రా? చేసిన అంటుంటారు 108 ప్రదక్షిణాలు మొక్కు తీరిన తర్వాత చేస్తే మంచిది, తీరితే అని చేస్తుంటారు. సో మరి ఈ రోజు రష్ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా ఎక్కువ ఉంది. టెంపుల్ బయట నుంచి లోపలికి రావాలంటే ఎంత టైం పడుతుంది? ఆ పార్కింగ్ స్పేసెస్ కావచ్చు, రావడం కావచ్చు? 10 minutes పట్టింది మాకు.
సో ఇది చిలుకూరు బాలాజీ స్వామివారి ఆలయంలో న్యూ ఇయర్ సందర్భంగా భక్తుల రద్దీకి సంబంధించి అండ్ ఇక్కడ జరుగుతున్న పూజలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ భాలుతో కావ్య V6 న్యూస్, హైదరాబాద్.